హాయ్ హలో నేను మీ తిరుమల అండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, స్నాక్స్ కావాలి కదా. వాళ్ళు రోజు ఒకటే పెట్టినా తినరు కదా. మనం బయట తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చూపించడానికి వచ్చేసానండి. ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నాను, వేయించి పక్కన పెట్టేశాను. ఒక గ్లాస్ నువ్వులు వేశాను, అవి కూడా కొంచెం వాటర్ చల్లి వేయించాలండి నువ్వులు. ఎందుకంటే అవి ఊరికే మాడిపోతాయి. మనం వాటర్ చల్లి వేయించామంటే ఆ తడి ఉంటుంది కదా, అదంతా లాగేస్తుంది. అప్పుడు బాగా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. అలా వేయించిన తర్వాత చూడండి, నీళ్ళు చల్లేసాను కదా, అలా వేయించేస్తే ఇది నువ్వులు చాలా ఈజీగా వేగిపోతాయి, చాలా ఈజీగా నానిపోతాయి. వీటికి ఆ గుణం ఉంది. నువ్వుల్లో ఫుల్ ఫైబర్ ఉందండి. మన గట్ హెల్త్కి చాలా మంచిది. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు డైజెస్ట్ చేసే గుణం ఎక్కువ ఉందంటండి. అందుకని పిల్లలకి నువ్వులు తరచుగా నువ్వులు, పల్లీలు, బెల్లం ఇది పెడుతూ ఉండాలి కదండి. మనము బయట కొనకుండా ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. చూడండి, పచ్చి కొబ్బరి నేను 3 చిప్పలు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అది అలా బాండీలో వేసేసి దీనికంతా 1/2 కిలో బెల్లం పట్టింది. బెల్లం ముందుగానే సన్నగా దంచి పెట్టేసుకున్న, తురిమి పెట్టుకున్న, అలా వేసేసి మనం ఆ తడి వాటర్ అవసరం లేదండి. ఆ కొబ్బరిలో తడి ఉంటుంది కదా, ఆ తడికే ఆ బెల్లము అంతా కరిగిపోయి 10 నిమిషాలకి పాకంలాగా ఫామ్ అయిపోతుంది. చూడండి, అలా కలుపుతూ ఉంటే పాకంలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. చూడండి, పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఎంత హెల్త్ కదా పిల్లలకి. మనం బయట కొనుక్కొస్తాము, అవి ఎన్ని రోజుల క్రితం చేసినవో మనకు తెలీదు. మన ఇంట్లో మన చేతులతో మనం మన పిల్లలకి చేసి పెట్టుకుంటే మంచిది కదా. ఆ లంచ్ బాక్స్లో ఒకటి వేసేసారనుకోండి, లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి ఇచ్చేసారనుకోండి, హ్యాపీగా తినేస్తారు. నువ్వుల పాలు కూడా చెప్తున్నారు కదండి, నువ్వులతో చేసిన పాలు కూడా పిల్లలకి చాలా మంచిదంట. మన గట్ హెల్త్కి మెయిన్గా ఫైబర్ ఫుల్ ఉంటుందంటండి దీంట్లో, అది చాలా మంచిదంట. చూడండి, నేను పాకం వచ్చేసింది. మన చేతితో పట్టుకుంటే అలా ముద్ద అవ్వాలన్నమాట. అప్పుడు ఈ నువ్వులు, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నేనైతే పొట్టుతోనే వేసేసానండి. పల్లీలు కూడా అయితే అన్నీ కలిసిపోయాయి అందులో. పొట్టుతో వేసేసి అలా కలిపేసామనుకోండి, అన్నీ కలిసిపోతాయి. మనం కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టి పెట్టేసుకున్నామంటే ఇవి 1 మంత్ వరకు నిలువ ఉంటాయండి. ఇవి ఏం పాడవవు. మనము పాకంలో బాగా పచ్చి కొబ్బరి ఉడకబెట్టాం కదా, 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో వేసేసి, మీరు కూడా పిల్లలకే కాదండి మనం కూడా తినొచ్చు. రోజు ఒకటి తింటే మనకి కాల్షియం లోపం అది ఉంటుంది కదా ఎక్కువ, అది లేకుండా ఉంటుంది. ఎక్కువ పని చేస్తే కూడా అలసిపోకుండా చేసే గుణం ఉందంట నువ్వుల్లో. ఖచ్చితంగా అందరూ తినాలి. నువ్వులు ఉండ ఒకటి, పల్లీలు, బెల్లము అన్నీ మన హెల్త్కి చాలా మంచిది కదా. అందరూ ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో ఒక ఉండే వేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. లేదా అక్కడ తినలేదనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాతనే ఇవ్వండి. పిల్లలకి మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే ఎంత హెల్త్ కదా. చూడండి, కరెక్ట్గా 15 నిమిషాలు పట్టింది. అది చల్లారిన తర్వాత ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. మధ్య మధ్యలో వేరే స్నాక్స్ ఇస్తే అలా పెట్టుకొని అదొక రోజు ఇదొక రోజు అలా ఇచ్చేయచ్చు. అందరూ తప్పక ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు ఆ షాప్లో కొనేవి మనం ఎన్ని రోజుల క్రితం చేసి పెడతారో కూడా మనకు తెలియదు కదా. ఈ విధంగా అందరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. మన ఆరోగ్యమే మనకు ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.